బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అంటే ఈ సామాన్య ఓట్లు ఇవి బీఆర్ఎస్ ఓట్లు ఇవి బీజేపీ ఓట్లు అని ఉంటాయి. ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంతో మొదలైన చర్చ. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాషాయ పార్టీ కైవసం. ఓట్ బ్యాంక్ ఉన్న గులాబీ పార్టీ దూరం. తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి? మొన్న సిగ్గు లేదు, ఇదే పేపర్లో ఏం రాసుకొచ్చిండ్రు? ప్రసన్న హరికుమార్కి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లేపిస్తుంది, ఆ వెనుక వల్ల నెట్వర్క్ పనిచేస్తుంది అన్నారు. మరి ప్రసన్న హరికుమార్కు పడితే ప్రసన్న హరికుమార్కు బీఆర్ఎస్ పెట్టినట్టే కదా ఓ విధంగా. నువ్వే 2-4 దూరం రాసుకొస్తావా దిశ పేపరు? ఇప్పుడు బీజేపీ గెలిచినందుకు బీఆర్ఎస్ పోటీలో లేదు కాబట్టి బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ ఓట్లు వేసిందని అంటాను. మరి ఇదే పేపర్లో 3 రోజుల క్రితం నువ్వే రాసుకొచ్చినావు కదా. ఇదే ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ క్యాడర్ పనిచేస్తుంది, బీఆర్ఎస్ నాయకులు ఆయన కోసం ఇంటర్నల్గా వర్క్ చేస్తున్నారని రాసినావు కదా. అంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు పడ్డ ఓట్లని బీఆర్ఎస్ అనుకోవచ్చు కదా. మీ కాంగ్రెస్కు పడ్డ ఓట్లే బీజేపీకి షిఫ్ట్ అయినాయి అనుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారే స్వయంగా నిలబడి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోయినా పర్లేదు అంటే కాంగ్రెస్ వాళ్ళే ఈయనకు అంజిరెడ్డికి ఓట్లు వేసిండ్రు అనుకోవచ్చు కదా. నువ్వు ఏది చెప్తే అది ప్రజలు నమ్మాలా? ఇట్లా బీఆర్ఎస్ను మళ్ళా రాష్ట్ర పార్టీని లేకుండా ఖతం చేద్దామనే ఒక వ్యూహమా ఇది? ఈ దిశ పేపర్ లాంటి, ఈ వెలుగు పేపర్ లాంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీని ఇక్కడ ఉన్నదని బీఆర్ఎస్ను మొత్తం ఖతం చేసేదానికి ఒక వ్యూహంలో భాగమా ఇది? ప్రజలారా అర్థం చేసుకోవాలి వీళ్ళ డ్రామాని. ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు ప్రజలు. ఈ లంగా బద్మాష్ రాతల్ని అర్థం చేసుకోవాలి. ఎట్లా షిఫ్ట్ అవుతుంది? ఎవరికో ఒకరికి వేస్తారు, ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు వేస్తారు. నువ్వు కన్ఫర్మ్ చేస్తానవా? నువ్వే బీఆర్ఎస్ పార్టీ కేసులు అని చెప్తావు, నువ్వే ప్రసన్న హరికృష్ణ కేసులు బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అంటావు, మళ్ళీ ఇప్పుడేమో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయినాయి రాసుకొస్తావా? కాబట్టి ఇలాంటి రాతలు మానుకో. ఇది సరైన పద్ధతి కాదు. నువ్వే 2-4 ధోరణితోటి దారుణంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు.